వివాహం అనేటటువంటిది ఈరోజు ఒక లాటరీ అయిపోయింది. ఒకప్పుడు పెళ్ళిళ్ళు చేయాలంటే మనుషుల్లో ఒక ఉత్సాహం వచ్చేది, ఒక బాధ్యత వచ్చేది, ఒక పండగ వాతావరణం ఉండేది. రాను రాను పండుగల వాతావరణం పేరుతో పార్టీల్లాగా మారిపోయాయి. పార్టీల నుంచి వివాహ బంధాలు విచ్ఛిన్నమవుతుంటే బాధపడ్డారు, కంగారు పడ్డారు, నిలుపుకోవాలని ప్రయత్నించారు. నిలవటం లేదు అని ఎలాగో నిలవు అనేటటువంటి ఒక పెడ ధోరణిలోకి ఈరోజు వివాహ వ్యవస్థని నడిపిస్తున్నటువంటి ఈ యొక్క హిందూ సమాజం డేంజర్లో పడిందని అనుకోవాలి. అసలు ఇలాంటి ఆలోచనలు కరెక్టేనా? ఇవన్నీ మనతోటి మాట్లాడడానికి మన ముందు ఉన్నారు సూర్యోపాసకులు విక్రమాదిత్య గారు. నమస్తే అండి. సూర్యోస్మి. విక్రమాదిత్య గారు, నేను ఫ్యామిలీ కౌన్సిలర్గా ఈ క్వశ్చన్ ఇస్తున్నాను నేను మిమ్మల్ని. అంటే ఒకప్పుడు వివాహం పెళ్ళి అంటే చూడండి, పెళ్ళి చెయ్యాలి, పెళ్లి సంబంధాలు కుదురుతున్నాయి, పెళ్లి చూపులు అన్న దగ్గర నుంచి ఒక ఉత్సాహం వచ్చేసేది ఆ కుటుంబంలో. ఈ సంబంధం కుదిరిందా, పెళ్లి సంబంధాలు మొదలెట్టారంట అన్న కాడి నుంచి రోజుకు ఒక వార్త, రోజుకో పెళ్లి సంబంధం, ఒక వేడుక, అదొక దాని కింద ఒక ఎనర్జెటికల్గా ఆ కార్యక్రమాన్ని చూసేవాళ్ళు. అక్కడి నుంచి మొదలు పెడితే పెళ్లి పనులు, పెళ్లి కార్యక్రమాలు, ఒక సందడ వాతావరణం, ఒక హ్యాపీయెస్ట్ వాతావరణం ఉన్నటువంటి ప్లేస్ ఒకప్పుడు పెళ్ళిళ్ళు. ఏ పెళ్ళి అంటే చెప్పనే అక్కర్లా. 16 రోజుల వరకు బంధువులు చుట్టాలు వచ్చిపోయేవాళ్ళు. కొంతమంది అయితే కనుక పెద్దవాళ్ళందరూ పెళ్ళి ఉంది అని అంటే బట్టలు సర్దుకుని 4 రోజుల వరకు వీళ్ళ గైడెన్స్లో పెళ్ళి జరగాలి కాబట్టి అక్కడే ఉండడం. ఇవన్నీ ఈ బంధుత్వాలన్నీ ఇంత అద్భుతంగా ఉండే. కాలక్రమేణా ఆర్థిక స్వాతంత్రం పెరిగింది అని అనుకోవాలా, లేకపోతే దాన్ని ఏమనాలి, మోడ్రన్ టెక్నాలజీ, మోడ్రన్ లైఫ్ స్టైల్లోకి వచ్చేసిన తర్వాత ఆధునిక జీవన విధానం అనేటటువంటిది వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేయటం మొదలుపెట్టింది. అప్పుడు కూడా జనం కంగారు పడ్డారు. అయ్యో ఏంటి బంధాలు విడిపోతున్నాయి, పెళ్ళిళ్ళు పెటాకులు అవుతున్నాయి, దీన్ని ఎలాగోలా నిలబెట్టాలని మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు, కౌన్సిలింగ్కి వచ్చేవాళ్ళు, చేయించుకునేవాళ్ళు. ఆ తర్వాత ఒక డెకేడ్ తర్వాత ఇప్పుడు ఏమైంది అని అంటే, పెళ్ళ చేస్తామండి, ఉంటే ఉంటుంది లేత లేదు, మరి చెయ్యడం అనేది చెయ్యాలి కదండి పెళ్ళంటే. అంటే ఒక జడ పదార్థాల్లాగా మనుషులు తయారైపోయారు. ఒకటి వివాహ బంధము అని అంటే నేను ఇందాక చెప్పినట్టుగా లాటరీనా సార్? ఆ బంధం ఎందుకు ఈ విధంగా ఒకప్పుడు పటిష్టపరుచుకోవాలని బ్రహ్మముడి వేసి పటిష్టపరుచుకున్నటువంటి వ్యవస్థ ఆ తర్వాత కాలక్రమేణా బంధాలు విడిపోయే స్థితికి వచ్చి ఈరోజు విడిపోతాయని ఫిక్స్ అయిపోయి మరీ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఇది కరెక్టేనా? సుదీర్ఘమైనటువంటి భావ వ్యక్తీకరణ ఇది. బాధ అండి. బాధని భావంతో వ్యక్తీకరించారు. ఒక తల్లిగా, సమాజంలో ఒక స్త్రీగా, స్త్రీమూర్తిగా, సమాజానికి ఏదో మంచి చేయాలనే తపస్సు చేస్తున్నటువంటి ఒక స్త్రీమూర్తిగా. మంచి ప్రశ్న అండి. సమాజం బాగుంటే డెఫినెట్గా అండి. బిడ్డలు బాగుంటారు. నాకెందుకులే సమాజం ఎలా పోతే ఎలా బాగుంది, నేను బాగున్నాను, నా ఇల్లు బాగుంది అనుకోవడం కాదు కదా. సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి ప్రక్రియ అది మన ఇంటి మీద, మన వాతావరణం మీద, మన జీవితాల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. అది మనం ఎక్కడ పట్టించుకోవట్లా. నిర్లక్ష్యం, నిర్లిప్తత మన జీవితాలని సర్వనాశనం చేస్తుంది. అద్భుతమైనటువంటి భారతదేశం మనది, సంస్కృతి సాంప్రదాయాల నెలవు. అద్భుతంగా ఉన్నాం అప్పుడు. వాటిలన్నింటినీ అనుసరించిన రోజు, పాటించిన రోజు చాలా అద్భుతంగా ఉన్నాం. ఎప్పుడైతే వెస్ట్రన్ కల్చర్, ఈస్ట్ ఇండియా కంపెనీ వీళ్ళు ఎంటర్ అయ్యారో, ఈ వివాహ వ్యవస్థ అనేది అప్పటి వరకు చాలా పటిష్టంగా, గోప్యంగా, అదొక పెద్ద తపస్సు. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అనేది అంత ఈజీ కాదు. అంత ఘనమైనటువంటి చరిత్ర ఉంది వివాహ వ్యవస్థ. వీళ్ళు వచ్చిన తర్వాత ఆ వివాహ వ్యవస్థలో కూడా మార్పులు వచ్చేసినాయి. సరే, ఇప్పుడు మీరు అడిగినట్టు ఈ వివాహ వ్యవస్థలకి కారణాలు చూసుకుంటే, మాలాంటి వాళ్ళు, జ్యోతిష్ శాస్త్రం తెలిసిన వాళ్ళు, లేకపోతే వేదం చదువుకుంటున్న వాళ్ళు, మేమందరం చెప్పేది ఏంటంటే, జాతకాల్లో దోషాలు ఉండడం వల్ల, స్త్రీ పురుషుల జాతకాల్లో దోషాలు ఉండడం వల్ల, ఆ సప్తమ స్థానం, కళ్యాణ స్థానం దోషప్రదం ఉండడం వల్ల, దాని మీద చెడు గ్రహాల దృష్టిలో ఉండడం వల్ల ఈ భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. అంటే పూర్వం ఒక ముహూర్తం అండి, మాఘమాసం కోసం ఎదురు చూసేవారు. మాఘమాసం కోసం ఎదురు చూసేవారు. అదంటే మిగతా రోజుల్లో పాటలు కూడా మాఘమాసం మీదే ఉండేవి. అంటే అర్థం చేసుకోండి, అంటే వివాహ వ్యవస్థకి అనుకూలమైనటువంటి సమయం చూసేవారు. ఇప్పుడన్నీ కూడా పంచాంగంలో రాసినటువంటి ముహూర్తాలు చూస్తున్నారు. అంటే ఇంకా అంటే అంత పరిణితి చెందినటువంటి జ్ఞానం నేర్చుకున్న వాడిగా కాదు, నేర్చుకుంటున్నాను. ఇంకా నేను వేద అధ్యయనంలో ఉన్నాను. మొదటి సంవత్సరం కంప్లీట్ అయింది నాకు. ఇది 5 ఏళ్ల కోర్సు.
ఇంకొక 4 ఏళ్ళు ఉంది. అంటే నేను చూస్తున్న కొద్దీ, నేర్చుకుంటున్న కొద్దీ నాకు అర్థమైన విషయాన్ని మాట్లాడుతున్నాను. అంటే అంత జ్ఞానం ఉందా అంటే, నేను ఇప్పుడు వివాహ వ్యవస్థలో ఈ చట్టంలో 25 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నాను. 1997లో నా వివాహం జరిగింది. మీకు సన్మానం చేయాలి. అంటే 25 ఏళ్ళు దాటింది కాబట్టి మాట్లాడే అర్హత ఉంది కాబట్టి ఏమో మాట్లాడుతున్నానేమో. అలాగే అంటే వివాహ వ్యవస్థకి అప్పుడు ఒక మ్యాచ్. వీడి పేరు సుబ్బారావు, ఆడ అశ్విని నక్షత్రంలో పుట్టాడు. ఇంకొక అమ్మాయి సుబ్బమ్మ పలా నక్షత్రంలో పుట్టింది, అంతే, ఇంకేం లేదు. వాళ్ళిద్దరి మధ్య మనస్తత్వాలు ఎలా ఉన్నాయి, వయసు భేదం అనేది ఎందుకు పెట్టారంటే, పురుషుడికి ఎక్కువ స్త్రీకి తక్కువ అనేది పెట్టడానికి చాలా రీజన్స్ ఆలోచించి. ఎందుకంటే ఆధిపత్య పోరు ఉండకూడదు, స్త్రీకి సహనం ఎక్కువ. రేపొద్దుట తను పెరిగిన తర్వాత, అంటే వయసు పెరిగే కొద్ది వీళ్ళు ఉండేటువంటి కోపతాపాలు ఇద్దరు ఒకే. మనకి ఆ సినిమా చెప్పాడు, వెంకటేశ్వను అమ్మాయి మాట్లాడుకుంటారు, వయసులో పెద్దోడిని పెళ్లి చేసుకుంటే ఏంటి తప్పు అంటే, ఫోన్లో పెద్దోడే కదా తీయడానికి సర్దుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. అద్భుతం అండి వాడు. ఎందుకంటే వెనకటికి ఒక 4-5-6 ఏళ్ళు మినిమం ఉండేది, ఇంకా 10-15 ఏళ్ళు కూడా ఉండేది. దాని తర్వాత ఎట్లా బ్రేక్ చేశారు అని అంటే, ఎందుకు అంత ఉండాలి, ముసలివాడు ఈమె వయసుకు వచ్చేసరికి వాడవుతాడు, ఈమెలో కోరికలు ఉండవా, అవి ఉండవా, ఇవి ఉండవా అంటే, అరే కోరికలు ఉన్నాయో లేవో అంటే సెక్షువల్ డిజైర్స్ కోసమే పెళ్ళి అనేటటువంటి వాదాన్ని తెర మీదకి ఎంత దరిద్రంగా తీసుకొచ్చారంటే, ఏమంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మూలాధార చక్రం యొక్క ఆ ఎఫెక్ట్ ఓన్లీ సెక్స్కి కాదు, అది వాళ్ళు పాతకాలంలో ఇంటి బాధ్యతలన్నిటికీ ఆ శక్తిని ఉపయోగించేవారు. కేవలం అంటే భార్యాభర్తల భాగస్వామ్యం వ్యవస్థని పెంచడానికి, ప్రకృతి సృష్టి ధర్మాన్ని పాటించడానికి. ఆడామగ జీవరాశిలో కూడా ఉంది, కేవలం ఆ సమయం వచ్చినప్పుడు మాత్రమే దాని మీద దృష్టి పెడతాయి. అవునండి. ఇక్కడ కూడా వైవాహిక జీవితం మనిషికి తోడు, అది మానసికమైనటువంటి తోడు. అంటే వైవాహిక జీవితంలో సంసారం ఒక్కటే ప్రధాన అంశం కాదు. ఆ భర్తతో, తన మనసుకు నచ్చినటువంటి వ్యక్తితో తన గుండెల మీద చెయ్యేసి భుజం మీద తలపెట్టుకుని పడుకుంటే ప్రశాంతంగా ఆ సుఖాన్ని మించింది లేదు. శరీరాల్ని శ్రమపెట్టి అలిసిపోయిన తర్వాత వచ్చే సుఖం కన్నా 8 గంటల పాటు ఎడమ భుజం మీద పడుకుని గుండెల మీద చెయ్యేసి ఆ భార్యాభర్తల నిద్రా వ్యవస్థ ఎంతో సంతృప్తిని, సుఖాన్ని ఇస్తుంది. ఆ మాఘమాసం అనేది పోయిందండి. వివాహం ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు చేసేస్తున్నాం. పెట్టుడు ముహూర్తాలని, వారం రోజుల్లో విదేశాల నుంచి వచ్చి వారం రోజుల్లో చూసేసుకుని, పెళ్లి చూపులు చూసిన తర్వాత మధ్యాహ్నమే వెళ్ళిపోయి షాపింగ్ చేసుకుని, పొద్దున్నేకి వెళ్ళిపోయి తాళిబొట్టు కొనేసుకుని, సాయంత్రానికి కట్టేసేసి మరుసటి రోజు మళ్ళీ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోవడం, ఇది వివాహ వ్యవస్థ సార్ ఈరోజు. అసలు వివాహం అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి చెప్పండి? పెళ్ళికి ఏంటి సాక్ష్యం? అగ్ని ఉందా? అగ్ని సాక్షిగా అంటాం కదండి, అది ఉందా? ఇప్పుడు వివాహ వ్యవస్థలో అగ్ని కనిపిస్తుంది. ఎక్కడో ఒక చిన్న దీపం వెలిగించి పెడుతున్నారు, అది అగ్ని. గౌరీ పూజ ఉంది సార్, గౌరీ పూజను చేస్తున్నారా? ఇవాళ పెళ్ళిళ్ళు చూస్తుంటే, ఎందుకంటే దీని గురించి సమగ్రంగా మాట్లాడాలనిపించింది మీతో, పెళ్ళిళ్ళు చూస్తుంటే సినిమా షూటింగ్లు అనిపిస్తున్నాయి తప్ప వివాహం అనేటటువంటి ఒక ఆనందం కానీ, ఒక పవిత్రత కానీ అక్కడ కనిపించడం లేదు. ఈ వివాహ వ్యవస్థ ఎందుకు పటిష్టంగా ఉండాలి వీళ్ళందరికీ ఒక్కసారి చెప్పండి. ఇక్కడ మనం ఫస్ట్ నుంచి కూడా ఆడపిల్లకు నేర్పాల్సింది అవగాహన, అనుకువ. అంటే తన జీవితంలో ఏం జరుగుతుంది, నేను ఒక పాత్రధారిని, ఒక ఇంటి నుంచి ఒక జన్మని తీసుకుని ఇంకొక ఇంటికి వెళ్తాను, అందుకే ఆడపిల్ల అన్నారు, అక్కడికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతిదీ ఒక బాధ్యతగా తీసుకొని, అత్తమామల్ని తల్లిదండ్రులుగా, భర్తని ఒక దైవంగా, ఆ కుటుంబాన్ని తీర్చిదిద్దుకోవాల్సినటువంటి ఇల్లాలు ఒక దీపం అవ్వాలి. అది తనను చూసి తన కుటుంబం అంతా అనుసరించాలి. అవి రావాలని చాలా తాపత్రయం ఉంది. నేను అడిగిన వాళ్ళందరికీ చెప్తున్నాను. నేను నాకు కొంత ఊహ వచ్చిన తర్వాత ఒక 2 వివాహాలు జరిగినాయి అమ్మ, వాళ్ళతో చెప్పా ఇది పరిస్థితి ఇలా ఉండాలి. జాతకాలు కూడా చూశారు, అన్నీ బాగున్నాయి. ఆడంబరాల్లా ఉంటాయి, కానీ ఎక్కడైతే అది ఉండాలో, దైవిక సంప్రదాయం ఉండాలో, ధర్మం ఉండాలో, వివాహ ధర్మం అనే ఒక ధర్మం ఉంటుంది, ఆ ధర్మాన్ని అనుసరిస్తూ వివాహాన్ని నిర్వర్తించండి. ఆ జంటలు బాగుంటాయి. భగవంతుడి దయ వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అగ్ని కార్యము, అగ్ని సాక్షి, సప్తపది ఎందుకు ఊరికే పెట్టారా? మనం ఏం చేసినా అగ్ని ప్రధానం అమ్మ. అగ్ని మీలే పురోహితం యజ్ఞశ్య దేవ వృత్విజం హోతారం రత్న దాతము అనే మంత్రం మనకి వేదంలో మొదటి మంత్రం, ఋగ్వేదంలో మొదటి మంత్రం అగ్ని మీలే. అగ్నే మీకు శుభాలు చేస్తుంది. హోతారం రత్నదాతము, మీరు రత్నాలు ధరించే స్థితికి మిమ్మల్ని తీసుకువెళ్తుంది. అది తప్ప ఇంకోటి ఏం కాదు.
అగ్ని లేనిదే మన జీవితం లేదు. మన జఠరాగ్నిలో అగ్ని లేకపోయినా, మన లోపల అగ్ని లేకపోయినా మనం లేవు. అలాంటిది ఆ వ్యవస్థకి చాలా ఇంపార్టెంట్ అగ్ని కార్యం చేసిన తర్వాత అగ్ని సాక్షిగా. ఎందుకంటే మనకు ప్రతిదానికి అవసరం అగ్నే కాబట్టి ఆ రోజు నువ్వు చేసినటువంటి భాష, ఒకవేళ నేనే తప్పు చేస్తే నేను ఎవరికి చేశాను? అగ్నిదేవుడికి చేశాను. అది అనునిత్యం నాకు అవసరం. అప్పుడు నేను జాగ్రత్తగా ఉండడానికి అవకాశం ఉంటుంది. పొరపాటు చేస్తుంటే లోపల ఉందిగా అగ్ని, అది నన్ను గుర్తు చేస్తూ ఉంటుంది. ఆత్మ అగ్నిగా ఉంది. ఇది ఆత్మసాక్షిగా, అగ్నిసాక్షిగా సాక్ష్యం ఉంది. సాక్ష్యం నువ్వు చెప్పింది కాబట్టి ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ ఏది తప్పినా కూడా ఇక్కడ ప్రమాణం చేశారు. లోపల జఠరాగ్ని దహించి వేస్తూ ఉంటుంది లోపల. అది లేదు కాబట్టి ఓకే, పెళ్లి చేసుకున్నా నచ్చకపోతే ఏదైనా చేస్తాను, ఏదైనా చేయొచ్చు. అందుకని ఏంటంటే వివాహ వ్యవస్థలో ఆ సాంప్రదాయాలు ఆచారాలు మళ్ళీ వస్తే బాగుంటాయి. గతంలో జాతకాలు ఉన్నాయా అంటే గతంలో జాతకాలు అవసరం లేని స్థితిలో ఉన్నాం, అప్పుడు ఉన్నాయి. అక్కడ నుంచి ఇక్కడికి క్యారీ ఫార్వర్డ్ అయ్యి వచ్చినాయి, ఇప్పుడు అవసరం. కాబట్టి ఇప్పుడు వాటిని మనం చూసుకోవాలి. ఎందుకంటే మనం బలహీనంగా ఉన్నాం, అంటే అదృష్టమే జరిగే స్థితిలో మనం లేవండి. అంటే అదృష్టం కలిసి మీరు అన్నట్టు అప్పుడు ధర్మంలో ఉన్నారు కాబట్టి, ఇంకొకటి ఎదురు బొదురు ఉండేవాళ్ళు కాబట్టి, అదే ఊర్లో ఉండేవాళ్ళు కాబట్టి, అదే వాడలో ఉండేవాళ్ళు కాబట్టి జాతకాలు అవసరం లేదు సార్. ఎందుకంటే ఆ ఒక ఆరా వాళ్ళని కలిసి ప్రొటెక్ట్ చేస్తూ కలిపి ఉంచింది కాబట్టి అది అవసరం లేదు. కానీ కాలక్రమేణా నా చిన్నప్పటి నుంచి కూడా పెళ్లి కుదిరింది అనగానే జాతకాలు తీసుకెళ్ళి ఫస్ట్ పంతులు గారి ఇంట్లోనే కూర్చునేవాళ్ళు. జాతకాలు చూడండి, ఇదిగో మా అమ్మాయిని చూసొచ్చాం, ఇదిగో జాతకం చూడండి. జాతకం చూపించకుండా పెళ్లి జరగలేదు, లేదు అమ్మాయి జాతకం బాగాలేదు కానీ సంబంధం బాగుందండి, అన్నీ నచ్చినాయి, చేసుకుంటే ఏమైనా పరిహారాలు ఏమైనా ఉన్నాయో చెప్పండి అని ఆ పరిహారాలు చేయించుకొని చేసి ఆ సంబంధం అన్ని విధాలుగా నచ్చితే కూడా నిలబెట్టుకున్నటువంటి వాళ్ళు సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి నేను చూస్తున్నానండి. హ్యాపీగా పిల్లలు కన్నారు, ఆ పిల్లలు పెళ్ళిళ్ళు చేశారు, మనవాళ్ళు మనవరాలతో హాయిగా ఉంది. బట్ ఈ క్రతువుని తప్పడం అనేటటువంటిది చాలా విచారకరం అండి. సో మీరు అద్భుతమైన విషయం చెప్పారు, అగ్ని సాక్షిగా జరగాలి అనేటటువంటిది. ఇప్పుడు ఒక విషయం అడుగుతున్నాను సార్, ఇలా వివాహము చేసుకోవాలి అనేటటువంటి వాళ్ళకి, వివాహ దోషాలు ఉన్నటువంటి వాళ్ళకి మీరు చెప్పేటటువంటి ఆ జ్యోతిష్యపరంగా పరిహారాలు చెప్తారా, లేకపోతే వాళ్ళ ఫేస్ రీడింగ్ చూసి చెప్తారా? ఎలా ఉంటుంది అది? అంటే ఒక చేతి రాతలు, తల మీద నుదుటి రాతల్ని, అంటే అదొక చేతి గీత, నుదుటి రాత. అంటే ఇప్పుడు నేను వెజిటేబుల్ థెరపీలో వ్యాధి నిర్ధారణకి తీసుకుంటున్నటువంటి వ్యాధి నిర్ధారణకి జాతకం చూసి ఆ గ్రహాలని పట్టి అక్కడ అంటే ఎలాంటి ఋషులు ఉన్నారంటే అమ్మ, మీ లోపల ఉన్నటువంటి ఆత్మ యొక్క ప్యూరిటీని గమనించగలిగినటువంటి ఋషులు ఉన్నారు. మీ చేతి గీతలు చెప్పేసి మీకు రాబోయే రోగాలను కూడా చెప్పగలుగుతారు. మీ ఒంట్లో ఏ రోగం ఉందో అంటే నాడి పట్టుకోక్కర్లేకుండా, బ్లడ్ టెస్ట్లు అవి చెయ్యక్కర్లేకుండా వ్యాధిని గుర్తించగలిగినటువంటి అంటే సాధనాపరులు. ఋషి అంటే సాధన చేసి దాని సిద్ధిని పొందేసిన వాడిని ఋషి అంట, మహర్షి. అందులో ఆ ఉత్కృష్టమైనటువంటి స్థితికి వెళ్ళాలి. అలా మనం అంటే అంటాం కదా, తలరాత ఈయనకి పెళ్లి చేసుకున్నాను, నా తలరాత దీన్ని పెళ్లి చేసుకున్నాను, నా గీత బాగుంటే అనే బాగుంటాయి. అందుకని డెఫినెట్గా బాగుంటాయమ్మా. ఆ భస్మం ఏదైతే ఉందో అది స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా నుదుటికి ధరిస్తే మీ తలరాతలు మారే అవకాశం ఉంటుంది. అందుకని భస్మధారణ చేయమంటారు. అన్నీ కూడా పంచభూతాలు కూడా భస్మమే, చివరికి మిగిలేదు భస్మం. అందులోంచి అవన్నీ కూడా వచ్చినాయి కాబట్టి మీ తలరాత మారాలి అంటే భస్మం ధరించండి, విభూతి ధరించండి, దాన్ని తిలకంగా మార్చుకున్నాం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బొట్టు దాకా వచ్చాం. స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా అందరూ విభూతి ధారణ చెయ్యాలి. అందరికీ బ్రహ్మ ఇక్కడేగా రాశాడు. అప్పుడు ఈ విభూతి ధారణ రాసేటప్పుడు ఒక మంత్రం చదువుకొని దాన్ని దాస్తే బ్రహ్మ రాసిన రాతని ఈ విభూతి కొంతవరకు ఆపుద్దిగా మీకు మీ జీవితంలో జరిగేది. విషయం ఏంటంటే ఇవన్నీ ఎక్కడ మరుగున పడి ఏ చదువులు చదువుకున్నావో అర్థం కావటం లేదండి. కానీ ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్నటువంటి మాలాంటి వాళ్ళము ఇవాళ తపన పడుతున్నాం ఏంటంటే ఇవన్నీ ఇప్పుడున్న జనరేషన్కి అందించి తీరాలి, లేకపోతే ముందు ఎంత భయంకరమైనటువంటి స్థితులు ముందు జనరేషన్స్ ఫేస్ చేస్తాయనేది తలుచుకుంటేనే భయంగా ఉంది విక్రమాదిత్య గారు. అందుకని నేను ఏం చెప్తానంటే అమ్మా, అంటే వివాహం అయిన తర్వాత ఏదో సమస్య వచ్చి కౌన్సిలింగ్కి మీ దగ్గరికి రావడం కన్నా వివాహం చేసుకుందాం అనుకుంటున్నాం ప్రియ చౌదరి గారు, వీళ్ళిద్దరికీ మ్యాచ్ బాగుందా లేదా, వీళ్ళిద్దరి మధ్య అవగాహన అసలు ఎంతవరకు ఉంది, విడివిడిగా వాళ్ళని పరిశీలించి
అప్పుడు వివాహ వ్యవస్థకి మీ ద్వారానే ఒక తేజస్వి మీడియా ఒక ఆలంబనై, అంటే ఒక ఈవెంట్ లాగా ఒక అద్భుతమైనటువంటి దైవ కార్యం, కళ్యాణ మహోత్సవాలను నిర్వర్తించే వేదిక తేజస్వి మీడియా అయితే సంతోషం. అంటే అయ్యి విడిపోయేటప్పుడు రావడం కాదు మీ దగ్గరికి, మేమిద్దరం వివాహం చేద్దాం అనుకుంటున్నాం, దీనికి మీరు ఏమైనా సలహాలు ఇస్తారా ఈ కొత్తగా జంట కాబోతున్నటువంటి ఈ జంటకి? నేను 6-7 ఇయర్స్ నుంచి మొత్తుకుంటున్నాను, మీరు పెళ్లి చేసేసుకొని మీరు డబ్బులు చూసుకొని పెళ్లి చేసుకొని వస్తున్నారు, ఆ తర్వాత వచ్చేటటువంటి సమస్యలు జబ్బులతోటో లేకపోతే ఇంకా దేనితోటో బయటపడుతున్నాయి. ఇప్పుడు మా దగ్గరికి వచ్చే కంటే జస్ట్ మీరు పలానా వాళ్ళని చేసుకుంటున్నాము అన్నప్పుడు ఫస్ట్ మమ్మల్ని కలవండి. మమ్మల్ని కలిస్తే ఆ మనస్తత్వాలను చూసి వాళ్ళతోటి మాట్లాడిన తర్వాత అప్పుడు వాళ్ళల్లో సరిపడే ఎవరికి నచ్చాలో ఎలా ఇంకొకళ్ళతో ఒకళ్ళు మరొకళ్ళతో ఎలా మసులుకోవాలో కౌన్సిలింగ్ ఇస్తామంటే మీరు నమ్మరండి, ఒక్కళ్ళు రారు. ఒక్కళ్ళు రాలేదు సార్. నేను మొదటి నుంచి మొత్తుకుంటాను. నేను ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఓకే, మాన్యువల్గా మేము చెప్పడం కాదు, వీళ్ళకి ఒక పవర్ అనేటటువంటిది డెఫినెట్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ పవర్ ఇచ్చేటటువంటి వాడెవడు? పైన ఉన్నటువంటి పరమాత్మ. సూర్య భగవానుడి రూపంలో మీతోటి చెప్పిస్తున్నాడా, ఎనర్జీస్ రూపంలో ఇంకొకళ్ళతోటి చెప్పిస్తున్నాడా? నా సంకల్పం ఒక్కటేనండి, మళ్ళీ మన సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో 10 కాలాల పాటు నిత్య కళ్యాణం పచ్చతోరణలా అలా నా ప్రతి గడప ఉండాలి సార్. ఆ ఒక్క దీంతోటే మీలాంటి వాళ్ళందరినీ కూడా ఆ నాలెడ్జ్ని మొత్తాన్ని తీసి మన వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి నా కోరిక. నిజం చెప్తున్నాను, మీ జ్ఞానం అనేటటువంటిది వీళ్ళకి చాలా అవసరం అండి, చాలా అంటే చాలా అవసరము. చూద్దాం ఎంతమంది తీసుకుంటారు అనేది. మై డియర్ ఫ్రెండ్స్, సార్ చాలా చక్కటి విషయం చెప్పారు. మీరు జాతకాలు చూపించుకుంటున్నారు, బాగుంది, కానీ జాతకాలు చూపించినా కూడా ఎందుకు విడిపోతున్నారంటే ఒక కారణం, ఎక్కడ మిస్ అవుతున్నాం? అగ్నిని మిస్ అవుతున్నాం, అగ్ని సాక్ష్యాన్ని మిస్ అవుతున్నాం, అక్కడ కూడా ఉంది. ఇంకా ఎన్ని సాక్ష్యాలు మిస్ అవుతున్నామో ఇలాంటివి తెలుసుకొని మీ బిడ్డలకి మంచి సంబంధాలు చూసి చేసుకొని వాళ్ళ జీవితాంతం హ్యాపీగా మీ మనవాళ్ళతోటి మీరు కూడా హ్యాపీగా ఉండాలి అంటే ఒక్కసారి విక్రమాదిత్య గారిని కలవండి. ఎవరికైనా ఇలాంటి వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు ఏదైనా ఉన్నా, విడిపోవటం కానీ లేదా పెళ్లి చేయడానికి ముందు కానీ ఉన్నాయి అని అంటే మాత్రం వారిని కలవాలంటే, ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతున్నారు, మేడం సార్ని కలవాలి, ఈ సమస్య ఉన్నది. అందుకే ఇక్కడ సార్ నంబర్ 1 ఇస్తున్నాం, ఆ నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. ఖచ్చితంగా వారికి ఉన్నంత ఓపిక ఇంకెవరికి ఉండదండి. అంత అద్భుతంగా మీ సమస్యలను పరిష్కరించేటటువంటి ఒక నాలెడ్జ్ మన ఎదురుగునా ఉంది. దయచేసి దాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. సూర్యస్వతి.